ఇక వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సబ్సిడీ వేరుశనగ విత్తనాలు రైతులకు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అలాగే తదితరులు పాల్గొనడం జరిగింది। ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు। రైతులకు మంచి విత్తనాన్ని ఇచ్చినట్లయితే భవిష్యత్తులో అధిక దిగుబడితో పాటు మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు। దేశంలో నాణ్యమైన వేరుశనగ ఉత్పత్తికి వనపర్తి జిల్లా ప్రసిద్ధి గాంచింది అని దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో జాతీయ స్థాయి వేరుశనగ పరిశోధన సంస్థను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, రైతులకు ఇబ్బంది కలగకుండా సబ్సిడీపై అన్ని రకాల విత్తనాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు। దేవుడు దయతో వర్షంతో ఇక్కడ ఉన్న సాయిల్ మాయిశ్చర్ తో చూస్తే ఇక్కడ మాది వరి శనగ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది। మేము చూస్తాము కి మార్కెట్లో డిసెంబర్ తర్వాత ప్రతి ఒక్క మార్కెట్లో చూస్తే, ముఖ్యమైన వనపర్తి మార్కెట్ యార్డ్లో చూస్తే బయట నుంచి ట్రేడర్స్ రావడం, గుజరాత్ ముంబై ప్రాంతం నుంచి చాలామంది ట్రేడర్స్ రావడం, బయటకి వేరుశనగ పంపించడం, ఆ వేరుశనగ ఇంకా ఒకసారి ఎక్స్పోర్ట్ అవ్వడం అని మామూలు విషయం ఈ జిల్లాలో। అయితే మేము ఈ జిల్లాలో వేరుశనగ ఇప్పుడు పెంచడం కాకుండా మేము బేసిక్లీ ఆ ప్రొసెసింగ్ గురించి ఇప్పుడు మాట్లాడాలి। వాస్తవంగా వేరుశనగ పంట వచ్చే వరకు మనకు 30 డిగ్రీల టెంపరేచర్ ఉంటే అద్భుతమైనటువంటి పంట వస్తుంది। మనం ముందుకు జరపడం మూలంగా ఒక్కొక్కసారి జరిగే నష్టం ఏంటంటే సెప్టెంబరు మధ్య నుంచి అక్టోబర్ మొదటి వారం మధ్యలో మళ్ళీ ఒక తడవ వర్షం వచ్చేటువంటి అవకాశం ఉంది। ఇప్పుడు కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది రాబోయేటువంటి కొద్ది రోజుల్లో మళ్ళీ ఒక్కసారి పెద్ద వర్షాలు ఉన్నాయి అని। మనం వేసినాక వరుసగా అనుకోకుండా కనుక పెద్ద వానలు 4-5 సార్లు పడితే వేసినటువంటి విత్తనాలు భూమిలో పాసిపోవడం కానీ, కలుపు ఎక్కువ రావడం కానీ, కొన్ని రకాల మొలిసినవి కొన్ని మిగిలిపోయినవి కొన్ని ఉండి రైతుకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది। విదేశాలకు దానికి సంబంధించినటువంటి బై ప్రోడక్ట్స్ అన్నీ కూడా వేరుశెనగ ద్వారా తయారయ్యేటువంటి అన్ని రకాల ఉత్పత్తులను తయారు చేసి విదేశాలకు పంపిస్తే అత్యధిక లాభాలు వచ్చేటువంటిది, అత్యధికంగా కొనుగోలు జరిగేటువంటిది మన ప్రాంతానికి సంబంధించినటువంటి వేరుశెనగని। అంత డిమాండ్ ఉంది దీనికి। భవిష్యత్తులో దీనికి ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే చాలా దేశాలలో ఈ ఉత్పత్తి ఉండదు।